చాలా అద్భుతంగా తీశారు. రిషబ్ శెట్టిది ప్రయత్నం ఫుల్గా ఫలించింది. తెలుగు భాష అది ఊర్లో కోలం అంటేనే తెలుగు భాష నుంచేనే మాట్లాడతారు. ఇక్కడ వీళ్ళు కన్నడలో తీశారు కానీ కోలం అనేది తుಳು భాషలోనే మాట్లాడతారు. ఎంత కష్టపడుతుంటే ఆ దైవగణం వాళ్ళది సహాయం వాళ్ళ వరప్రసాదం అని కంపల్సరీగా ఉంటుంది. చాలా బాగుందండి, ఫంటాస్టిక్. అందుకోసం ఏం భయపడలేదు, మంచిగా ఎంజాయ్ చేసింది. అది కూడా 1 year బేబీ అని కూడా చాలా బాగా తీసింది. డెఫినెట్లీ యాక్చువల్లీ ఎన్టీఆర్ గారి మదర్ గారు ఫ్రమ్ దట్ ప్లేస్ అండ్ ఆ ఒక టాలెంట్ చూసాక ఫ్రమ్ కాంతారా 1, ఈవెన్ బిఫోర్ కాంతారా 1 యూ మైట్ హ్యావ్ సీన్ హిజ్ అదర్ మూవీస్ ఆల్సో, బెల్ బాటమ్ కానీ అలాంటివి. కానీ కాంతారా 1లో తన యాక్టింగ్ మీరు చూస్తే దెర్ ఈస్ నో వన్ హూ కెన్ యాక్ట్ లైక్ హిమ్ all over India కాదు world లో, because I don't know many actors, but no one in the world can act like him. So definitely NTR garu support cheyali, because he's also, his roots are there in Mangalore, and not only that, as an actor he should support him. పార్ట్ 1 కి పార్ట్ 2 కి చాలా అప్గ్రేడ్ అయినారు. ఓవరాల్ గా మూవీ అయితే చాలా ఎంగేజింగ్ అన్న. మనం టికెట్ కి పెట్టిన ప్రతి పెన్ని వర్త్ ఇట్ అనమాట. నేనైతే 9 out of 10 రేటింగ్ ఇస్తా ఈ సినిమాకి. హీరోయిన్ రోల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. లాస్ట్ లో అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఒకటి ఉంటది, అది విరూపాక్ష టైప్ అనిపించింది నాకు, కానీ చాలా బాగుంటది. యాక్టింగ్ కూడా ఇరుగా తీసింది హీరోయిన్. లాస్ట్ 45 minutes మీరు ఎన్ని ఎక్స్ప్రెషన్స్ పెట్టుకున్నా సరే మీ ఎక్స్ప్రెషన్ మించే ఉంటుంది తప్ప ఎక్కడ తగ్గించైతే ఉండదు. మనకి ఇప్పుడు ఏదో పుష్పలో ఆయనకి గంగమ్మ జాతర సీక్వెన్స్ చూసి ఈయనకి నేషనల్ అవార్డు వస్తాను మనం ఎలా చెప్పుకున్నామో, ఈయనకైతే 2 నేషనల్ అవార్డు ఇవ్వచ్చు. అలాంటి సీన్స్ అయితే పడ్డాయి, 2 నెక్స్ట్ సీన్స్ పడ్డాయి. గుల్గా సీక్వెన్స్ అయినా లేదంటే క్లైమాక్స్ సీక్వెన్స్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ పడింది. ఇది కదా తెలుగు సినిమా, ఇది కదా ఇండియన్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్ అయితే సీక్వెన్స్ పడ్డాయి. ఎక్స్ట్రాడినరీ. మీరు కాంతారా 1 నుంచి ఏదైతే మనం లాస్ట్ 5 minutes వరకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది కదా, బట్ ఇక్కడ మాత్రం లాస్ట్ 45 minutes వరకు ఎక్స్ట్రాడినరీగా తీసారనిపించింది. ఎక్కడ కూడా ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం మనం ఎన్ని ల్యాక్స్ అన్ని నెగిటివ్ మనం వెతుకున్నా సరే సెకండ్ హాఫ్ 45 minutes వరకు మీరు ఎలాంటి నెగిటివ్ ఉండదు, ఎలాంటిది ఉండదు. ఇంకోటి బాయ్కాట్ ఏదో అంటున్నారు, అలాంటివన్నీ పక్కన పెట్టి ఒక ప్రాపర్ తెలుగు సినిమా లేదంటే ప్రాపర్ సినిమా చూద్దామని థియేటర్కి వచ్చి మీరు చూడండి. మీ ఎక్స్పెక్టేషన్ మించే ఉంటుంది తప్ప ఎక్కడైతే డిసప్పాయింట్ అవ్వరు. అండ్ ఈ మధ్య కాలంలో తెలుగులోనే కాదు ఇండియన్ ఇందులో కూడా సెకండ్ హాఫ్ ఇంత బాగా అయితే వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ లెవెల్ అనిపించింది, ఎక్స్ట్రాడినరీ. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ మీ టికెట్ డబుల్ పక్కా వర్త్ ఉంటుంది. టు బి వెరీ ఆనెస్ట్, మీకు పార్ట్ 1 కి దీనికి అంటే మీరు మొత్తం ఎక్స్పెక్టేషన్ కొంచెం తక్కువ పెట్టుకొని వెళ్ళండి, సినిమా ఎంజాయ్ చేస్తారు. ఓవర్ ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. సినిమా మంచిగుంది, వెనకటి సినిమా మంచిగుంది, చూడవలసిందే ఆ సినిమా. దేవుణ్ణి కూడా చూపెట్టిండ్రు, బాగుంది. అమ్మవారిని చూపెట్టిండ్రు, అన్ని చూపెట్టిండ్రు, మంచిగుంది. సినిమానైతే చూడవలసిందే. ಸೆಕೆಂಡ್ ಸೀನ್ ಅಂತೂ ಸೂಪರ್, ಫುಲ್ ಮೈಯೆಲ್ಲ ಜುಮ್ ಅಂತಿತ್ತು. ಸೊ ಎಲ್ಲರೂ ನೋಡಿ. ಮ್ಯೂಸಿಕ್ ಇಟ್ ವಾಸ್ ನೈಸ್, ನ್ಯೂ ಸಾಂಗ್ಸ್, ವೆರಿ ನೈಸ್.